ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఒకసారి చూసుకోవచ్చు నా యొక్క నావిగేషన్ బటన్స్ లో పేరు ఏ విధంగా కనిపిస్తుందో ఒకసారి చూడండి. ఈ విధంగా మీకు నచ్చిన పేరుని ఇక్కడ మీరు ఈ ప్లేస్ లో యాడ్ చేసి ప్రతి ఒక్కరిని మీరు ఫిదా అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ఒకసారి చూసుకోవచ్చు, వావ్ అసలు అమేజింగ్ అనమాట. ఇక్కడ నుంచి నేను వాట్సాప్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. కింద చూసుకోవచ్చు వర్షిని అనే పేరు ఎంత సూపర్ గా మనకు కనిపిస్తుందో ఒకసారి చూడండి. ఈ విధంగా మీ యొక్క నావిగేషన్ బటన్స్ లో మీకు నచ్చిన పేరుని రాసి మీరు ప్రతి ఒక్కరిని ఏ విధంగా ఫిదా చేయొచ్చు నేను ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. కాకపోతే మీరు చేయాల్సిందే జస్ట్ ఈ వీడియోని మాత్రం మీరు కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసినప్పుడు ఒక లైక్ అనేది చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇది చూడండి, ఈ విధంగా మీ యొక్క నావిగేషన్ బటన్స్ ఉంటాయి చూడండి. దీంట్లో మీకు నచ్చిన పేరుని మీరు ఏ విధంగా యాడ్ చేయొచ్చు అనేది నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని చూపిస్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇది చూడండి, దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. మీరు చూస్తున్న వీడియో టైంలో యాప్ చేయండి, మీకు కింద డౌన్లోడ్ లింక్ కనిపిస్తుంది. అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న అప్లికేషన్ మీ యొక్క మొబైల్లో మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. వన్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకు రెండు పర్మిషన్ అయితే అడుగుతుందన్నమాట. ఈ రెండు పర్మిషన్ని మనం గ్రాంటెడ్గా ఏ విధంగా అలో అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆఫ్టర్ దీంట్లో మనకు పెద్దగా మనం దీంట్లో చేయాల్సిన పని అయితే ఏమీ ఉండదు అనమాట. జస్ట్ మీకు సంబంధించిన పేరు రాసుకోవడమే. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మీ యొక్క స్క్రీన్ చూడండి, ఈ విధంగా మీరు స్క్రోల్ అనేది చేయండి. ఇక్కడ మీకు టెక్స్ట్ నోట్స్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది, దీని క్లిక్ అనేది చేయండి. ఇక్కడ నుంచి మీరు ఏం పేరు రాయాలనుకుంటున్నారు మనకు చిన్నగా ఒక యాడ్ అయితే వస్తుంది అనమాట. ఈ యాడ్ ని క్లోజ్ అనేది చేసేయండి. ఇప్పుడు మీకు నచ్చిన పేరుని మీరు రాసుకోండి. లైక్ దిస్ నేను ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు నేను హారిక ప్రీతి అని రాయడం అయితే జరిగింది అనమాట. దరాఫ్టర్ మీరు ఏమి చేయదు, ఇక్కడ నుంచి క్లోజ్ అనేది చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సమ్ ఎఫెక్ట్ యానిమేషన్ ఎఫెక్ట్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది. దీనిపైన క్లిక్ అనేది చేయండి. ఇక్కడ మీకు ఎలాంటి టైప్ యానిమేషన్ కావాలనేది మీ యొక్క పేరుకు తగ్గట్టుగా ఇక్కడ నుంచి మీరు సెట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా మీకు బ్లింకింగ్ కావాలా, ఈ విధంగా మీకు పల్స్ కావాలా, ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా మీరు సెట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. లైక్ దిస్ నేను పల్స్ అనేది సెట్ చేసుకోవడం జరిగింది. ఈ యానిమేషన్ యొక్క స్పీడ్ ఉంటుంది చూడండి. ఈ స్పీడ్ని మీరు ఏ రేంజ్లో కావాలంటే ఆ రేంజ్లో మీరు ఇక్కడ నుంచి ఎనేబుల్ చేసుకోవడమే. సింపుల్గా మీరు ఆన్ చేస్తారో లేదో ఆటోమేటిక్గా మీ యొక్క నావిగేషన్ బటన్లో ఈ ఆప్షన్ అయితే మీకు యాక్టివేట్ కావడం జరుగుతుంది అన్నమాట. మీకు లైక్ దిస్ ఈ విధంగా కనిపిస్తుంది చూడండి. ఈ యానిమేషన్ యొక్క స్పీడ్ ఉంటుంది చూడండి. మీకు నచ్చిన రేంజ్లో మీరు ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. లైక్ దిస్ మీరు చాలా తక్కువ చేసుకున్నట్టయితే మీకు చాలా స్పీడ్గా మూవ్ అవుతుంది. మీకు ఎక్కువ కావాలనుకుంటే మీకు యానిమేషన్ స్పీడ్ని మీరు ఏ రేంజ్లో కావాలనుకుంటే ఆ రేంజ్లో మీరు ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. దీంతో పాటుగా ఇక్కడ మీకు టెక్స్ట్ సైజ్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. మీకు ఏ రేంజ్లో కావాలి అనుకుంటే ఆ రేంజ్లో మీరు ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. దరాఫ్టర్ మీకు నెక్స్ట్ పేజ్లో ఈ విధంగా ఇక్కడ మీకు ఒక బార్డర్ అయితే కనిపిస్తుంది చూడండి. ఇది టాప్ లో ఉండాలా బాటమ్ లో ఉండాలని అడుగుతుంది అనమాట. నేను బాటమ్ లో సెట్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ మీకు నవ్ బార్ ఆప్షన్ ఉంటుంది, సింపుల్ దీన్ని అనేబుల్ చేసుకోవడమే. ఆఫ్టర్ చూసుకోవచ్చు మీ యొక్క మొబైల్లో దీని యొక్క టెక్స్ట్ కలర్ ఉంటుంది చూడండి. ఆ కలర్ ని మీకు నచ్చిన రేంజ్ లో ఇక్కడ కలర్ ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి మీకు నచ్చిన రేంజ్ లో మీరు సెట్ చేసుకోవడమే. ఆఫ్టర్ ఏమీ లేదు, ఒక్కసారి మీరు బ్యాక్ అనండి. బ్యాక్ వచ్చిన తర్వాత చూసుకోవచ్చు మీ యొక్క మొబైల్ లుక్కే మారిపోవడం జరుగుతుంది. ఒకసారి చూడండి, వావ్ అసలు అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మీరు ఇక్కడ నుంచి వాట్సాప్ ఓపెన్ చేసినా మీకు కనిపిస్తుంది, ఏం ఓపెన్ చేసినా డైరెక్ట్ మీ యొక్క పేరు అయితే మాత్రం ఒక లెవెల్లో అయితే మీకు కనిపించడం అయితే జరుగుతుంది అనమాట. ఇది చాలా అంటే చాలా సింపుల్ టెక్నిక్ అనమాట. ప్రతి ఒక్కరిని ఫిదా చేయడానికి ఇది ఒక వండర్ఫుల్ అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో మీ గురించి స్పెషల్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క పేరుని మీరు హైలైట్గా మీకు నచ్చిన నావిగేషన్ బార్లో మీరు సెట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.